హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఇస్తాడని ఆశిస్తున్నాను. దేవుడు మీ దుఃఖంలో, మీ కన్నీటిలో ఓదార్పై మన జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనము వర్డ్ బై వర్డ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. మార్కు సువార్తను అధ్యయనం చేసుకుంటున్నాం. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 5 మనము ముగించుకున్నాం. ఈరోజు మనం ఆరో అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి, లేదంటే దాంట్లో ఉన్న సత్యాలను ఏంటో దేవుడు మనకి ఎలా బోధిస్తాడో తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, గనుడా, జీవంగల రాజా, దయగల మా తండ్రి ప్రభువా, నీ రెక్కల కిందలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన మరోసారి నీ వాక్య అధ్యయనం చేయబోతున్న మమ్మల్ని నాయన నీ ఆత్మతో నింపి మా చెవులను, మా హృదయాలను నాయన తెరివేలాగున వాక్యాన్ని మా హృదయంలో నాయన మంచి నేలవలే మా హృదయము అంగీకరించి నాయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా లోకాశకు లొంగకుండా దాని ప్రకారంగా ఫలించే కృపను దయచేయమని, 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించిన ఒక కృపను సాయం దయచేయమని కోరుకుంటూ నీకే వెళ్ళలేని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. మార్కు సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళకముందు 6వ అధ్యాయంలో దేవుడు 5వ అధ్యాయంలో దేవుడు 3 సూచక క్రియలు చేశాడు. ఒక 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 5వ అధ్యాయం అంతా కూడా స్వస్థత అధ్యాయంగా కూడా అనొచ్చు. దేవుడు 3 స్వస్థతలు చేశాడు. తెలుసు కదా మనకి. దేవుడు గలిలియా నుంచి వెళ్ళి సముద్రము దాటిన తర్వాత అక్కడికి వెళ్ళి తర్వాత దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి సేనా దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన స్వస్థతపరిచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ గలిలియా వద్దకు వచ్చినప్పుడు అక్కడ యాయీరు కుమార్తెను జ్వరంతో బాధపడుతూ అని తెలుసుకొని ఇంటికి వెళ్తున్న మార్గంలో రక్త ప్రసరణ గల స్త్రీని దేవుడు స్వస్థతపరిచాడు. అదేవిధంగా యాయూరు చనిపోయిన కుమార్తెని దేవుడు తిరిగి లేపాడు. అయితే 6వ అధ్యాయంలో చాలా విశ్లేషంగా ఒక 5 సంఘటనల్ని మార్కు గారు చాలా విపులీకరిస్తూ రాశారు అన్నమాట. సో మార్కు సువార్త 6వ అధ్యాయంలో 5 విషయాల గురించి మార్కు గారు చాలా విపులీకంగా, అంటే పెద్ద అధ్యాయం ఇది, చాలా మంచిగా మనకి సన్నివేశాన్ని తర్వాత సన్నివేశాన్ని ఒకటి తర్వాత ఒకటిని కూర్చున్నట్టుగా మనం చూస్తుంటాం. మొట్టమొదటిగా సన్నివేశంలోకి వస్తే యేసు ప్రభువారు తిరిగి నజరేతుకి రావటం మనం చూస్తున్నాం. అయితే నజరేత్ అంటే మీకు తెలుసు కదా, యేసు పెరిగిన ఊరు. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. సో ఈయన కపెర్నహూమ్, గలిలియా ప్రాంతంలో ఉన్న కపెర్నహూమ్ నుంచి 6వ అధ్యాయంకి వచ్చేసరికి తిరిగి తన సొంత గ్రామానికి వచ్చాడనమాట. సో సొంత గ్రామానికి వచ్చిన తర్వాత ఈసారి వచ్చేటప్పుడు తన శిష్యులతో పాటు వచ్చాడనమాట యేసు ప్రభు. సో యేసు ప్రభు ఈ నజరేతుకు వచ్చి సమాజ మందిరంలో సబాతు రోజున ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడనమాట. తెలుసు కదా, మన యేసు ప్రభు మార్కు మొదటి అధ్యాయంలో కూడా సబాతు దినంలో లేదంటే సమాజ మందిరంలో దేవుడు అక్కడ బోధించినప్పుడు అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఈయన బోధలో ఇంత అధికారం ఉన్నది అని వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు తన సొంత ప్రజలతో, తన సొంత దేశం, సొంత ప్రజలు, తనకి స్నేహితులు చాలామంది ఉండొచ్చు అక్కడ, తన బంధుమిత్రులు ఉండొచ్చు అక్కడ, వాళ్ళ మధ్యలో దేవుడు బోధిస్తున్నాడు. అయితే దేవుడు బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అన్నారు కదా, ఈయన ఇవి ఏంటి సంగతులు చెప్తున్నాడు, ఈయనకి ఏంటి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఈయన చేతుల్లో స్వస్థత ఉందేంటి అని అంటారు. ఈయన మన మరియ కుమారుడే కదా, ఈయనకి 4 సహోదరులు ఉన్నారు కదా, ఈయన సహోదరులు వీళ్ళే కదా అని చెప్తున్నాడనమాట. ఆ ప్రజలు అక్కడ అంటున్నారనమాట. వాళ్ళ 4 సహోదరులు ఎవరంటే యాకోబు, యూదా, సిమియోను, యోసే అనే 4 సహోదరులు ఉన్నారు. అయితే ఈ 4 సహోదరుల్లో 2 మనకు తెలుసు,
యాకోబు పత్రిక రాసిన యాకోబు, యూదా పత్రిక రాసిన యూదా. సో వీళ్ళు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళ సహోదరుడే కదా యేసుప్రభు అనుకుంటూ యేసుప్రభునికి అభ్యంతరకరంగా ఉన్నారంట. ఎలా అభ్యంతరకరంగా ఉన్నారంట. అయితే దేవుడు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ఏ ప్రవక్త అయినా తన ప్రజలతో, తన దేశములో, తన ప్రాంతములో ఘనహీనుడుగానే ఉంటాడు కదా. మీ లోపల కూడా చాలామంది ప్రసంగాలు వాళ్ళ సొంత గ్రామంలో లేదంటే వాళ్ళ సొంత సంఘాలలో చేసినప్పుడు ఈయనేంది కదా, ఈయన ఏంటి, ఈయన మాకు చెప్పేది ఏంటి అని అనుకుంటారు. మనకే ఉన్నప్పుడు యేసుప్రభుకి తప్పలేదు కదా. యేసుప్రభు ఆ మాట అన్నాడు, ఎవరైతే ఏ ప్రవక్త అయితే ఉంటాడో తన సొంత ప్రాంతంలో కానీ, తన సొంత దేశంలో కానీ, తన సొంత ఇంటి వారు బోధించినప్పుడు ఘనహీనుడిగా ఉంటాడంట. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన, యేసుప్రభు మనం చూసాం కదా 3వ అధ్యాయంలో 14వ వచనంలో యేసుప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అయితే 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఈ అధ్యాయంలో అంటే 6వ అధ్యాయంలో యేసుప్రభు ఈ శిష్యులని మిషనరీ యాత్రకు పంపిస్తున్నారు. ఎక్కడికి? బోధించటానికి వాళ్ళని పంపిస్తున్నారనమాట. అయితే నాకు తెలిసి యేసుప్రభు వాళ్ళని బాగా ప్రార్థించి వాళ్ళకి ఏమనంటే దయ్యాలు వెలగొట్టే అధికారం ఇచ్చాడనమాట. మనం 3వ అధ్యాయంలో కూడా చూసాం. యేసుప్రభు శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనుకుని చూసాం మనం కదా. యేసుప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు శిష్యులను? ఎందుకంటే తనతో పాటు శిష్యులు ఉండి వాళ్ళు నేర్చుకోవాలని, అదేవిధంగా బోధన చేయాలని, అదేవిధంగా అపవిత్రాత్మలు తొలగించాలని మనం 3వ అధ్యాయంలో చూసాం. అందుకు యేసుప్రభు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ 6వ అధ్యాయంలో యేసుప్రభు ఈ శిష్యులని ఏర్పరచుకున్న తర్వాత అక్కడ థియరిటికల్గా ఉంటే ఇక్కడ ప్రాక్టికల్గా దేవుడు డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఇక మీరు వెళ్ళండి అని చెప్పి 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున అనేక ప్రాంతాలకు పంపడం జరిగిందనమాట. ఎంతమందిని? ఇద్దరిద్దరిని. వాళ్ళని ప్రార్థించి వాళ్ళకి ఈ దయ్యాలు వెలగొట్టే దానిపైన అధికారం ఇచ్చి బోధించడానికి ప్రార్థించి పరిశుద్ధాత్మ ప్రేరణ వాళ్ళని పంపించడం జరిగిందనమాట. అయితే పంపించేటప్పుడు యేసు ఊరికే పంపించలేదండోయ్, చాలా చాలా కండిషన్స్ పెట్టాడు యేసు ప్రభు. మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే, మనం ఏదైనా పరిచర్యకి వెళ్ళాలంటే ముందుగా మనం బ్యాగ్ సదురుకొని కొన్ని డబ్బులు కేటాయించుకొని వీలుంటే టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు అన్నీ పెట్టుకొని మనం వెళ్తాం. పరిచర్యకైనా ఊరికైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే యేసు ప్రభుతోనే ప్రయాణించడం అంత ఈజీ కాదండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, శిష్యులారా మీరు వెళ్ళినప్పుడు మీరు కట్ట మాత్రమే తీసుకెళ్ళండి, కట్ట మాత్రమే తీసుకెళ్ళండి, రొట్టెలు తీసుకోవద్దు, ఏంటి మీరు తినడానికి ఏమీ తీసుకోవద్దు, మీరు ప్లేట్లు లేదంటే జూలే అని అక్కడ ఉంది బైబిల్లో. సో నేను అనుకుంటున్నా ఒక సంచి లాంటిది, ఇంకోటి డబ్బుల సంచి కూడా తీసుకోవద్దు మీరు, అంటే పర్సెస్ కూడా తీసుకోవద్దు, నో క్రెడిట్ కార్డ్స్. ఇవి చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా కొద్దిగా వాళ్ళ కండిషన్స్ పెడుతున్నాడు అనమాట. మీరు ఏం చేయండి అంటే మంచి చెప్పులు వేసుకోండి, ఒక మంచి డ్రెస్ వేసుకోండి, అంతేగాని రెండో డ్రెస్ తీసుకోకండి, బ్యాగులు అవసరం లేదు అని చెప్పి దేవుడు వాళ్ళకి కండిషన్ ఇచ్చాడు కదా. సో ఎందుకు దేవుడు ఆ కండిషన్ ఇచ్చాడంటే దేవుని పైన ఆధారపడాలని, దేవునిపై డిపెండెంట్ అవ్వాలని, లోకమైన మెటీరియలిస్ట్ మీద కాదు కానీ కేవలము దేవునిపైన డిపెండ్ అవ్వాలని చెప్తూ యేసుప్రభు మరొక మాట కూడా అంటారు. మీరు మీ ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని వెల్కమ్ చేస్తే లేకపోతే ఆహ్వానిస్తే ఆ ఇంట్లోనే మాత్రమే ఉండండి. ఎవరైతే మొదట ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లోనే ఉండండి. 10 ఇంట్లలో తిరగకండి. ఈరోజు పొద్దున ఇక్కడ, సాయంత్రం అక్కడ పోకండి. ఒకటే ఇంట్లో ఉండండి. ఆ ప్రాంతం అయిపోయినంత వరకు అదే ఇంట్లో ఉండండి అని చెప్తాడు. చెప్పి ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించలేదో లేకపోతే మిమ్మల్ని తిరస్కరిస్తారో వాళ్ళ దగ్గర మీరు మీ చెప్పులను దులుపుకొని సాక్షులుగా ఉండండి అని చెప్తాడు అనమాట. నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఏంటి చెప్పులు దులుపుకోవడం వల్ల సాక్షులు ఎట్లా అవుతారు అన్నప్పుడు నేను విశ్లేషించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
అంటే యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. యూదులు తెలుసా మీకు? చాలా నిష్టగా ఉంటారు. ఎలా నిష్టగా ఉంటారంటే, వాళ్ళు అన్యుల మధ్యలో వెళ్ళినప్పుడు, లేకపోతే అన్యుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మళ్ళీ అన్యుల ప్రాంతాల నుంచి వాళ్ళు ఈ యూదా దేశానికి లేకపోతే యూదుల మధ్యలో ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ బట్టలను, వాళ్ళ చెప్పులను దులుపుకుంటారంట. దాని అర్థం ఏంటంటే, మీ ప్రాంతానికి మేము వచ్చినాము, మీకు మాకు ఏ సంబంధం లేదు అన్నమాట. సో యేసు ప్రభు శిష్యులకు కూడా అదే అంటున్నాడు, బాబు మిమ్మల్ని ఎవరన్నా తిరస్కరిస్తే వాళ్ళను అన్యులుగా మీరు ఎంచుకొని మీరు చెప్పులు దులుపుకొని వెళ్ళండి అని. సాక్షులుగా ఎందుకనంటే, యేసు ప్రభు శిష్యులు వాక్యం చెప్పారు, బోధించారు, కానీ వారు తిరస్కరించారు. కాబట్టి మేము చెప్పాము, దానికి సాక్షులము, ఇంకా మేము ఏం చేయలేము, రేపటి నాడు మీరు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు, కాబట్టి మేము చెప్పడం మా బాధ్యత అనే దానికి సాక్ష్యం అన్నమాట. ఎంత చక్కగా ఉంది కదా. యేసు ప్రభువు ఈ యూదుల ఆచారాల్లో, దేవుని బోధనలో వాళ్ళకి నేర్పిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ శిష్యులు ఇప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళారనమాట. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బోధించి వాళ్ళు పశ్చాత్తాపం గురించి చెప్పారనమాట. అంటే దాన్ని మనము చూస్తే యేసు ప్రభు వారు లేదా బాప్తిజం ఇచ్చు యోహాను మొదటి గ్రంథంలో అంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను కూడా జనుల మధ్యలో లేకపోతే అడవిలో కేకలు వేసుకుంటూ మీరు పశ్చాత్తాపం పొందండి, బాప్తిజం తీసుకోమని అన్నారు. యేసు ప్రభు కూడా సువార్తకు వచ్చేటప్పుడు ఏమంటాడంటే, దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నది కాబట్టి మీరు బాప్తిజం మారు మనసు పొంది బాప్తిజం తీసుకోమని అంటారు. శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ మారు మనసు నిమిత్తమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి బోధిస్తున్నారు అనమాట. బోధించి ఇంకా దేవుడు ఏమన్నాడు, అనేకులకు మీరు ప్రార్థన చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టమన్నప్పుడు వీళ్ళు నూనెతోని వాళ్ళకి ప్రార్థించి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ నూనె మనము కేవలము ఒక మెటీరియలిస్టిక్గా అంటే ఏదో పదార్థంగా చూడకుండా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యొక్క నూనె అనేది పరిశుద్ధాత్మని గమనించాలి. సో దేవుని యొక్క బోధ అంటే వాక్యము, పరిశుద్ధాత్మతో వాళ్ళ సహవాసము, అదే విధంగా యేసు ప్రభు యొక్క వాళ్ళకి కాపుదల ఉంది కాబట్టి వాళ్ళు అనేక మందికి బోధించడం జరిగిందనమాట. ఇది రెండో సన్నివేశం. ఇక మూడో సన్నివేశానికి వెళ్దామా? మూడో సన్నివేశము బాప్తిజం ఇచ్చి యోహాను గురించి. మనం మొదటి అధ్యాయంలో చూసాము, బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాలలో వేయించబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు తన పరిచర్యను స్టార్ట్ చేశారని మనం విన్నాము. అయితే యేసు ప్రభు వారు రాకముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఒక మెసెంజర్గా పంపబడ్డాడు. అయితే ఆయన మరణం గురించి ఇక్కడ మనం చూద్దాం. ఆయన మరణం ఎట్లా జరిగిందంటే, ఆ కాలంలో హేరోదు రాజు ఉండేవాడు. తెలుసు కదా మనకందరికీ, యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు ఉండేవాడు. సో ఆ రాజు విన్నాడనమాట యేసు ప్రభు గురించి. ఏంటి, ఈయన యేసు ప్రభువేనా, లేదంటే నేను చంపిన యోహానా అని అన్నప్పుడు కొందరు జనులు అన్నారు, ఈయన ఏలియా కావచ్చు యేసు ప్రభుని అన్నారు. కొందరైతే ఈయన వేరే ప్రవక్త అయి ఉండొచ్చు అని అన్నారు. అయితే హేరోదుకి మనం చూస్తే, హేరోదుకి యోహానికి ఏంటి ఇది, ఎందుకు ఇంత చెరసాలలో వేయించాడని మనం గమనిస్తే, హేరోదు తన సహోదరుడైన ఫిలిప్ భార్యను భార్యగా చేర్చుకున్నాడు అనమాట. ఇది తప్పు అని బాప్తిజం ఇచ్చి యోహాను అతని దగ్గరికి వెళ్ళి ఖండితంగా చెప్పేశాడు. ఖండితంగా చెప్పేసినప్పుడు హేరోదు చాలా భయపడ్డాడు. ఎందుకంటే యోహాను చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు అని భయపడి ఆయన చెప్పింది సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. అంటే నాకు తెలిసి తను అనుకుని ఉండొచ్చు నేను చేసింది తప్పే అని. కానీ హేరోదు భార్య హేరోదియా అస్సలు ఒప్పుకోలే. ఈయనేంది మాకు చెప్పేది, ఈయన ఎవరు మాకు చెప్పేది, మాకు తప్పులేంటి, నా ఇష్టం నేను బతుకుతున్నా, ఈయనకేంటి అని చాలా కక్ష పెట్టుకుందంట. కక్ష పెట్టుకొని ఆ రోజు, ఏ రోజైతే బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి హేరోదు దగ్గర చెప్పాడో ఆ రోజు ఇతన్ని చెరసాలలో వేయించేశారు. ఆ తర్వాత హేరోదియా చాలాసార్లు బాప్తిజం ఇచ్చి యోహాను చంపాలని చూసిందంట, కానీ హేరోదు రాజు కాపాడుతూ వచ్చాడనమాట. అబ్బా ఎంత మంచిగా ఉంది కదా.
హేరోదు రాజు కాపాడడం అనేది నేను విన్న వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బాయి ఇతనికి ఎంత భయం ఉందేమో, దేవుడు అంటే చాలా భయం ఉందేమో. అందుకే ఎన్నోసార్లు, అంటే అక్కడ ఎన్నిసార్లు అని చెప్పలే కానీ ఎన్నోసార్లు హేరోదు బాప్తిజం ఇచ్చి యోహాన్ని రక్షించాడంట. అయితే ఇప్పుడు యోహాను చెరసాలలో ఉన్నాడు. ఒకరోజు, అంటే ఆ రోజు ఏమిటంటే హేరోదు యొక్క జన్మదినం, బర్త్డే కదా. మనం కూడా బర్త్డే ఉన్నప్పుడు విందు చేస్తాం. ఈయన కూడా హేరోదు రాజు కూడా మంచి పార్టీ అరేంజ్ చేశాడు. తనకున్న అధికారులు, హై అఫీషియల్స్ని పిలిచాడు. చలో లెట్స్ గో ఫర్ ఎ పార్టీ అని. అదేవిధంగా మిలిటరీ కమాండర్స్ని పిలిచారు. అదేవిధంగా గలీలియోలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులను పిలిచాడనమాట. పిలిచి మంచి విందు చేసుకున్నప్పుడు హేరోదు కుమార్తె వచ్చి అక్కడ నాట్యం ఆడినమాట. పార్టీ జరుగుతున్నప్పుడు వాస్తవంగా రాజులు కదా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళకి ద్రాక్షారసము, మందు అదంతా తాగి ఉండొచ్చు. ఆ తాగి ఈమె నాట్యాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ వా 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 అని ఉండొచ్చు. అన్నప్పుడు హేరోదు కూడా తాగి ఉన్నాడు కదా. తాగి ఉండి, బిడ్డ నువ్వు కోరుకో, నీకేం కావాలి, మా గెస్టులు నువ్వు సంతోషపెట్టావు, నేను మాటిస్తున్నా, నీకు ఒట్టేసుకో, నీకు నా సగం ఇచ్చేస్తా అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు హేరోదు కూతురు వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ డాడీ ఇలా అంటున్నాడు, కోరుకోమంటున్నాడు, ఏం కావాలనో చెప్పు నువ్వు అన్నప్పుడు హేరోది అన్నది, దొరికిందే ఛాన్స్ కదా అని ఏం చేసిందంటే హేరోదియా వెంటనే బాప్టిజం ఇచ్చి యోహాన్ తల తీసుకురా అన్నది. అంటే చిన్నది వాళ్ళ కూతురు వచ్చి గబ్బగబ్బా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ డాడీకి, డాడీ ఐ వాంటెడ్ హెడ్ ఆఫ్ జాన్, నాకు తల కావాలి, ప్లేట్లో తీసుకురమ్మను అని అంటే చాలా బాధపడ్డాడంట హేరోదు రాజేంద్ర. చాలా బాధపడి 2 విషయాలు గుర్తుకొచ్చాయి. అరే నేను మాట ఇచ్చేసానే, అంటే మూఢనమ్మకాలు బాగానే ఉన్నాయి హేరోదుకి. నెక్స్ట్ చాలా మాట ఇచ్చేసాను, అయ్యో వీళ్ళందరి ముందు నేను చిన్నోనైపోతాను, నా మాట పోతుంది, నేను చులకనైపోతాను అని అనుకొని వాళ్ళు భట్టుడికి చెప్పాడు, అయ్యా భట్టుడు నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నాడు కదా మన యోహాను, ఆయన తల నరుక్కురా అన్నప్పుడు ప్లేట్లో తీసుకొచ్చినప్పుడు ఆ తల తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసింది. ఎవరు వాళ్ళ భార్య అయిన హేరోదికి ఇచ్చినప్పుడు హేరోదియా చాలా సంతోషంగా ఉండొచ్చు కదా. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు పగబెట్టుకొని కొన్ని సాధించి కొందరిని బాధ పెడుతున్నామేమో. హేరోదియా లాగా ఉన్నామా? లేకపోతే హేరోది ఎంత క్రూరుడైనా అతడు చాలా భయం భక్తి కలిగి వాళ్ళ కూతురు యోహాన్ని తల నరకన్నప్పుడు చాలా బాధపడ్డాడంట. ఆయనకి ఏ యోహాను అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు అని భయం ఉందంట. అయినప్పటికీ భయం ఉన్నా ఏం లాభం లేదు కదా. మూఢనమ్మకాలు, మాట ఇచ్చాను కదా, వీళ్ళందరి ముందు చులకనైపోతాను కదా అనుకొని పాపం చేసేసారు. సో ఇది 3వ సంఘటన. సో మొదటి సంఘటన ఏంటండి? మన 6వ అధ్యాయంలో 3 సంఘటనలు చూసాం. మొదటి సంఘటన ఏంటో ఒకసారి మీరు నెమలు వేసుకుంటారా? యేసు ప్రభువు నజరేతుకు రావటం. 2వ సంఘటన యేసు ప్రభు శిష్యులను వాళ్ళ ఫస్ట్ మిషన్కి పంపించడం. 3వది మనం చూసాము బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క మరణం. 4 ఇంకా 5 చాలా ఇష్టం మనకు అందరికీ కదా. చాలా ఇష్టమైన మిరాకిల్స్, అద్భుతాలు దేవుడు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు కదా. అయితే యేసు ప్రభువు శిష్యులు పంపించిన తర్వాత శిష్యులందరూ వచ్చి యేసు ప్రభుకి నివేదన ఇచ్చారంట, రిపోర్ట్ ఇచ్చారు. దేవా, మేము ఈ ప్రాంతాలకు వెళ్ళాము, వీళ్ళు మమ్మల్ని చేర్చుకున్నారు, ఇంతమంది బాప్తిజం పొందారు, ఇంతమంది మమ్మల్ని చేర్చుకోలేదు, మేము కాళ్ళు జాడించి వచ్చేసాము, అక్కడి నుంచి దుమ్ము దులిపేసి వచ్చేసాము అని చెప్పి ఉండొచ్చు. ఆ నివేదిక అంతా యేసు ప్రభు చూసి, అబ్బా వీళ్ళు చాలా కష్టపడ్డారే ఇన్ని రోజుల సంది అని చెప్పి యేసు ప్రభు ఏమన్నాడంటే, సరే
మీరు ఏం చేయండి అంటే ఆ నది అవతలికి వెళ్ళిపోయి అరణ్యంలోకి మనం రెస్ట్ తీసుకుంటాం అని వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే వీళ్ళు దోణి ఎక్కిపోతున్నారు. టింగ్ 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 అని దోణి ఎక్కిపోతుంటే జనులు అక్కడ చూసి ఏ ప్రాంతానికి వెళ్తున్నాడని యేసు ప్రభు వాళ్ళ శిష్యులను చూసి ఏం చేశారంటే వాళ్ళు ఖాళీ నడుపుకున్నా వీళ్ళకంటే ముందు వచ్చేసారంట. సో ఇట్స్ ఏ గ్రేట్ టెస్టిమనీ. అంటే ప్రజలకి ఎంత ఆసక్తి ఉందో అక్కడ అర్థమవుతుంది. ఖాళీ నడుకున యేసు ప్రభు దోణి ఎక్కి వెళ్తుంటే కూడా అరణ్యంలోకి వీళ్ళు అంతకంటే ముందు వచ్చేసారంట ఖాళీ నడకన. సో యేసు ప్రభు చూసి అరే ఏంటి వీళ్ళని చూసి చాలా జాలిపడి వీళ్ళు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారని అనుకొని ఆ రోజంతయు వాళ్ళకి బోధించి అనేక ఉపమానాలు అనేక బోధలు దేవుడు చేశాడంట. చేసి సాయంత్రం అయ్యింది. సాయంత్రం కాగానే ఆకలి అవుతుంది. పొద్దునుంచి కూర్చున్నారు. సాయంత్రం అయ్యింది. ఇంకా శిష్యులు వచ్చి దేవా వీళ్ళని ఆ ఊర్లకు పంపించేద్దాం, ఎవరు వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళు తింటారు, ఆకలి అవుతుంది అన్నప్పుడు దేవుడు అన్నాడు మనమే భోజనం పెడదాం మనమే భోజనం పెడదాం అన్నప్పుడు శిష్యులు చూసి ఏంటి ప్రభువా 200 దీనార్ల రొట్టెలు వీళ్ళకి ఇవ్వాలనా అని శిష్యులు అన్నప్పుడు యేసు ప్రభు అడిగారంట మీ దగ్గర ఏమున్నాయి అన్నప్పుడు శిష్యులు మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అన్నప్పుడు యేసు ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలని పరలోకం వైపు తట్టి తండ్రికి ప్రార్థించి శిష్యులని పంచమన్నాడంట. మనకు తెలిసిన విధంగానే అవి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మగవారికి అని చెప్తుంది. అందరికి ఇచ్చి 12 గంపలు మిలిగాయి అన్నమాట. సో అక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారంటే 5,000 మగవారు అని చెప్తూ ఇంకా చిన్నపిల్లలు ఆడవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ బైబిల్ ఆ లెక్క చెప్పలే. కానీ 5,000 మగవారికి పంచి అందరికి పంచిన తర్వాత వాళ్ళు తిని తృప్తి పొందారు. దే వేర్ సాటిస్ఫైడ్. అప్పటిదాకా అంత దూరం నుంచి కాళ్ళు నడుకొని వచ్చారు కదా. సో దేవుడు ఆహారం దీవించినప్పుడు వాళ్ళు తిని సాటిస్ఫై అయ్యి దేవుడు ఏమన్నా అంటే చలో ఇంకా మీరు వెళ్ళిపోండి, తిన్నారు కదా మీరు హ్యాపీ కదా అని వెళ్ళిపోయి వాళ్ళని ప్రజలందరినీ పంపించేసి ఆ తర్వాత శిష్యులకు చెప్తున్నారు శిష్యులారా మీరు దోణి ఎక్కి అవతల పక్కన వెళ్ళి బెత్షెదా అనే ఊరికి వెళ్ళండి అని చెప్పి శిష్యులను పంపించి త్వరగా పొమ్మంటాడు అనమాట. ఎందుకంటే నాకు టైం అవుతుంది యేసుప్రభుకి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి యేసుప్రభు నేను ప్రార్థన చేసుకుంటా మీరైతే అటు వెళ్ళి అటు పోండి అన్నప్పుడు శిష్యులు వెళ్ళారు. యేసుప్రభు ప్రార్థనలో ఉన్నారు. రాత్రంతా వాళ్ళు దోణి నడిపి ఉండొచ్చు, సాయంత్రం లేట్గా వెళ్ళి మామూలుగా వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళినప్పుడు వాళ్ళు యేసుప్రభు ప్రార్థన చేసుకొని సుమారు 4 గంటల పొద్దున ఉదయాన్న 4 గంటల్లో యేసుప్రభు చూశాడనమాట. అక్కడ చూసి వీళ్ళు ఇక్కడ ఉన్నారా, సరే వెళ్తున్నారు అని చెప్పేసి ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళని ఎందుకు రప్పియడం, వాళ్ళు వెళ్తున్నారు కదా పోనీ సరేలే నేను వెళ్ళిపోతలే అని చెప్పేసి సముద్రం మీద నడిచాడంట. సో సముద్రంలో మరో గొప్ప అద్భుతం. మొట్టమొదటిగా మనం చూసిన సముద్రం అద్భుతం ఏంటిదంటే ఏం చేశాడు దేవుడు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు దాన్ని ఆపేశాడు. ఇప్పుడు రెండోది సముద్రం మీద నడిచాడనమాట. అయితే ఇక్కడ దేవుడు అంటే శిష్యులని అప్పటికి ఫస్ట్ మిషనరీలో పంపించారు. 5 రొట్టెలు 2 చేపలు కూడా చూశారు. యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి యేసుప్రభు బహుశా అవతల పక్కన వెళ్ళాలి అనుకొని యేసుప్రభు ముందుగా వెళ్ళిపోతున్నాడేమో. అక్కడ బాగా గాలి అలలు బాగా వేసి కొద్దిగా కష్టం అవుతుంది. సరేలే యేసుప్రభు ఇంకా సరేలే వీళ్ళు వచ్చేస్తారులే అని చెప్పేసి యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోదామని ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళ దోణి దాటి వాళ్ళు ఇంకా యేసుప్రభుని చూసి గుర్తుపట్టలేక దయ్యం అని కేకలు వేశారంట. దయ్యం అనేది కేకలు వేసి భయపడ్డారు. ఏంది దయ్యం అని. అయితే యేసుప్రభు నేనే అని చెప్పారంట. అయితే అక్కడ వాక్యం ఏం రాయబడ్డదంటే శిష్యులు అంట ఆయన వాళ్ళ మనసులు కఠినపరుచుకున్నందుకు 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి ఆ అద్భుతము తెలియలేక యేసుప్రభు పవర్ ఏంటో వాళ్ళు తెలియలేక చాలా లైట్గా తీసుకున్నారంట. యేసుప్రభుని ఏం చేశారంట చాలా లైట్గా తీసుకున్నారంట.
సో మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పటికీ మనం కొన్నిసార్లు దేవుని వెరీ లైట్గా తీసుకుంటాం. వాక్యాన్ని కూడా బోధిస్తుంటే కూడా కొన్నిసార్లు వెరీ లైట్గా తీసుకుంటామేమో. మన మనసులను మనం కఠినపరుచుకుంటున్నామేమో. ఒకసారి మనము పరిశీలించుకుందామా? ఈ అధ్యాయంలో 5 సంఘటనలను దేవుడు చూపించాడు కదా. ఆయన నజరేతుకు వెళ్ళినప్పుడు ఆయనని ప్రజలు వ్యతిరేకించారు. ఆయన శిష్యుల్ని ఫస్ట్ మిషనరీకి పంపించాడు. నెక్స్ట్ బాప్టిజం ఇచ్చి యోహాను మరణాన్ని చూపించాడు. దాంట్లో కొన్ని సత్యాలు నేర్పించాడు. 4వదిగా 5 రొట్టెలు 2 చేపలు. ఎంత అద్భుతం అండి! అద్భుతం దేవుడు చేశాడు. 5వదిగా సముద్రం మీద నడిచినప్పటికీ కూడా వీళ్ళకి శిష్యులకి విశ్వాసం రాలేదు. వాళ్ళ హృదయాలు కఠినమైనందున వాళ్ళది చూడలేకపోయినారంట. సో 6వ అధ్యాయంలో ఇన్ని సత్యాలు దేవుడు మనకు నేర్పించాడు. మన విశ్వాసాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఒకసారి టాలీ చేసుకోవాలి. నా విశ్వాసం ఎంత, ఆ గొప్ప దేవుడు ఎంత. శిష్యులు అంతం తిరిగి ఫస్ట్ మిషనరీకి వెళ్ళినప్పటికీ కూడా యేసు ప్రభు వస్తే వాళ్ళు దయ్యమని భయపడ్డారంట. సో మన విశ్వాసము మనకి కొన్నిసార్లు పరీక్ష పెట్టినప్పటికీ దేవుని దగ్గరికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మన హృదయాల్ని కఠినపరచుకోకుండా మాంసం వలె మెత్తదిగా ఉన్నట్లు వాక్యం తాకినప్పుడు స్పందించేలాగా మనల్ని మనము రెడీ చేసుకోవాలి. ప్రతి ఆదివారం లేదంటే వాక్యం విన్న వెంటనే మనం స్పందించలేకపోతే 4వ అధ్యాయంలో చూసాం కదా, కఠినమైనవి. సాతాను దొంగిలించకపోయే హృదయము, అప్పుడే యాక్సెప్ట్ చేసి వావ్ అనుకునే హృదయము. 3వది వావ్ అనుకున్నాక శ్రమలు వచ్చినప్పుడు. 4వది మంచి నీళ్ళ. సో మనం ఈ 6వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపించునుగాక. మీకు ఇంకేమైనా అనిపిస్తే ఈ వాక్యం విన్న తర్వాత కమెంట్ రూపంలో దాన్ని రాయండి. మన ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభు రాజ్యంలో ముందుకెళ్దాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. యేసయ్య, మా గొప్ప దేవ, జీవం గల రాజా, అయినా నీకు వందనాలు తండ్రి. ప్రభు మాతోని మంచి విషయాలు, 5 మంచి విషయాలు మాతో మాట్లాడావు తండ్రి. ప్రభు మేము నేర్చుకున్నాం ఆయన సత్యాన్ని, మేము నేర్చుకొని అంగీకరిస్తున్నాం తండ్రి. ప్రభు సాతాను దొంగిలించుకోకుండా మా శరీరేచ్ఛల వల్ల లేకపోతే లోకాశల వల్ల ఆ వాక్యాన్ని తప్పుత్రోవ పట్టించకోకుండా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించటకు కృపను సాయం దయచేయమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం దేవుని రాజ్యాన్ని మహిమపరుస్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.